మీరు తొందరగా కోలుకోవాలత్తయ్య. నువ్వు నా విషయంలో ఇంత శ్రద్ధ తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. కానీ నా గురించి అనవసరమైన శ్రమ తీసుకుంటున్నావేమో అనిపిస్తుంది. శ్రమ ఏంటత్తయ్య? కోడలిగా ఇది నా బాధ్యత. అందుకే అత్తయ్య అని వరుస కలిపాను కదా. మీరు కోలుకున్నాక మీ దగ్గర సంగీతం నేర్చుకోవాల్సిన శిష్యురాల్ని. అందుకే రెండూ కలిపి కోడలిగా నా బాధ్యత అన్నాను. ఎవరా అమ్మాయి? మీనాక్షి నడిపించేదెవరు? అమ్మో మావయ్య! అత్తయ్య, ఏంటి? మన ఇంటి ముందు ఎవరో అటు ఇటు తిరుగుతూ నీకు సైట్ కొడుతున్నారు అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? అబ్బా చూడండి అత్తయ్య, మీకే తెలుస్తుంది. అత్తయ్య, యాక్సిడెంట్ అయినప్పుడు మిమ్మల్ని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది ఈయనేనా? అవును. నీకెలా తెలుసు? అంటే లోపలికి రాకుండా ఇందాకటి నుంచి అటు ఇటు తిరుగుతుంటే ఒకవేళ మీతో థ్యాంక్స్ చెప్పించుకోవడానికి వచ్చి అడగలేక బయట తిరుగుతున్నాడేమో అని అనుమానం వచ్చింది అత్తయ్య. పాపం మీ థ్యాంక్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నాడు అత్తయ్య. లోపలికి పిలిచి కాఫీ ఇచ్చి థ్యాంక్స్ చెప్పండి, ఓ పని అయిపోతుంది. ఏయ్, మాట్లాడుకో, కిందకు వెళ్తాం పద. భలేవారే అత్తయ్య. ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపం ఏంటో తెలుసా? సహాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోవడం. మీరు ఆగండి, నేను చెప్తాను. ఏవండి? ఏయ్, ఏ మహాలక్ష్మి, ఎందుకలా దాక్కున్నావు? ఆయన వచ్చింది మీతో థ్యాంక్స్ చెప్పించుకోవడానికి. నేను కనపడితే బాగుండదని దాక్కున్నాను. మరి మీరెందుకు దాక్కున్నారు? అంటే సడన్ గా నువ్వు అలా పిలిచేసరికి ఆయన చూస్తే బాగుండదని దాక్కున్నాను. చూస్తే ఏమవుతుంది? ఆయనంటే మీకు భయమా? నాకేం భయం? అసలు ఆయన ఎవరో నాకు తెలిస్తేనే కదా. అయితే నిలబడండి. నిలబడతాం, నాకేం భయం? అలా బయటే నిలబడ్డారేంటి? వచ్చి కాఫీ తాగి వెళ్ళండి. కాఫీ తాగి వెళ్ళమందంటే మీనాక్షి పిలిచుంటుంది. ఏంటిది? ఆయన లోపలికి వస్తున్నారా? ఎందుకలా రమ్మన్నావు? అబ్బా, ఆయన వచ్చేశారు. ముందు కిందకెళ్ళి కాఫీ ఇవ్వండి, వెళ్ళండి. నేను పిలిచినా మీరు పిలిచినట్టే కదత్తయ్య. పదండి చెప్తాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? టాబ్లెట్ వేసుకున్నావా? భోజనం చేసావా? బానే ఉందిరా. మీ అమ్మగారు భోజనం చేసి టాబ్లెట్ కూడా వేసుకున్నారు బావా. ఏయ్, బావేంటి? అంటే ఆంటీని అత్తయ్య అంటున్నాను కదా. మరి మిమ్మల్ని బావా అంటే తప్పేంటి సార్? ఆ సార్ దగ్గరే ఫిక్స్ అయిపో. అనవసరంగా వరుసలు కలిపితే మా అమ్మ ఊరుకుంటుందేమో గానీ నేను ఊరుకోను. అలాగే బావా సార్. మళ్ళీ సారీ 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 సారీ. అమ్మా, బాగా ఆకలిగా ఉందమ్మా. మీరు తినడమే ఆలస్యం సార్, అన్ని రెడీగా ఉన్నాయి. ఏయ్, సారీ సారీ సారీ. మీరు చేతులు కడుకురండి, నేను వడ్డిస్తాను. పదండి. రే జై, ఏంటమ్మా? తర్వాత తిందువు గాని నీతో కొంచెం మాట్లాడాలి. ఇలారా. అబ్బా, తర్వాత మాట్లాడండి అత్తయ్య. సార్ ఆకలిస్తుంది అంటున్నారు కదా, మీరు చేతులు కడుక్కుని రండి సార్, నేను వడ్డిస్తాను. అయ్యో జై, తినటానికి ఏం చేసావు? అత్తయ్యని అడిగి మరీ మీకు ఇష్టమైనవన్నీ చేశాను. గుత్తొంకాయ కూర, గోంగూర, కాకరకాయ అన్నీ చేశాను. అసలే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఒక పట్టు పట్టాలి. జై, ఏంటత్తయ్యా, మీ అబ్బాయికి కంపెనీగా మళ్ళీ భోంచేస్తారా? అబ్బే వద్దమ్మా, ఒకసారి తిన్నానుగా, అది చాలు.
ఏం కూరది? గుత్తొంకాయ కూర. గుత్తొంకాయ కూర. ఈ కూర ఎలా వండటం ఫస్ట్ టైం చూస్తున్నాను. మరేమనుకున్నావ్? ఈ మహాలక్ష్మి కూరలు వండడంలో స్పెషల్. అవునరా, ఒక్కసారి రుచి చూస్తే ఎప్పటికీ మర్చిపోలేవు. కాకరకాయ ఫ్రై. మునక్కాయ ఫ్రై. దొండకాయ ఫ్రై. బంగాళదుంప వేపుడు. నువ్వు చెప్పిన కూరలేవి ఇందులో కనిపించడం లేదంటే? అదే కదా మహాలక్ష్మి గొప్పదనం. తింటే రుచి తెలుస్తుంది. హ. ఒరేయ్, తినే ముందు తుమ్మితే మంచి శకునం కాదు, అరగదు. కొద్దిసేపు ఆగాక తినరా. మీరు ఊరుకోండి అత్తయ్య. తిండి దగ్గర కూడా సెకనం ఏంటి? మీరు తినండి సార్. అవునమ్మా, ఇది నిజమే. మ్మ్. వీడికి ఎలా అర్థం అవుతుంది? ఆ భగవంతుడే వీడిని కాపాడాలి. ఈ దారుణం నాకు చెప్పొచ్చు కదమ్మా. నువ్వు నన్ను ఎక్కడ చెప్పనిచ్చావురా? ఇందాకటి నుంచి నువ్వు నన్ను ఆపాలన్న నీ తల్లి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను కదమ్మా. అందుకే పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు వినాలరా. వినిపించుకోకుండా ఆ మహాలక్ష్మికి బలైపోయావు కదరా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆకలి అన్నారు కదా, తినండి. ఆ, ఇవాళ శుక్రవారం కదా, నేను వంకాయ కూర తిన్నా. అయితే కాకరకాయ కూర వేసుకోండి. వద్దు. రాత్రిపూట నేను కాకరకాయ కూర అస్సలు తిన్నా. అమ్మో, చాలా ఆలస్యమైంది. మావే నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. జై, చీకటి పడింది కదా, ఆ అమ్మాయి ఒంటరిగా ఎలా వెళ్తుంది? ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. పర్వాలేదు అత్తయ్య, నేను వెళ్తాను. అత్తయ్య, నేను పొద్దున్నే వచ్చి టిఫిన్ లంచ్ అంతా నేనే ప్రిపేర్ చేస్తాను. మీరేం చేయకండి. బాయ్. ఏంటి అలా చూస్తున్నారు? ఆ, ఏం లేదు. ఏదో ఉందని అర్థమవుతుంది. పర్లేదు, చెప్పండి. చాలా థ్యాంక్స్. ఏంటి థ్యాంక్సా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పారా? సునామీ వస్తుందేమో. ఎందుకని? లేకపోతే ఏంటి సార్, మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారంటే ఇంకేమైనా ఉందా? నేను థ్యాంక్స్ చెప్పేది మా అమ్మను బాగా చూసుకున్నందుకు. థ్యాంక్స్ తోనే సరిపెడతారా? ఇంకేం కావాలి? అంతకు మించి. ఒకటి, 2, 3